నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే అవసరం వచ్చినప్పుడు ఆవిష్కరణ ఖచ్చితంగా జరగాలి. అలా ఇప్పుడు బీపీ ఉంది, బ్లడ్ ప్రెషర్, అది పెరుగుతోందా తగ్గుతోందా అని తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే కదా మనం ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వగలం. మరి బీపీని చెక్ చేయాలంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. అండ్ హెన్స్ దెన్ కేమ్ స్పిగ్మోమానోమీటర్. ఇన్ ద సేమ్ వే హార్ట్ బీట్ని చెక్ చేయాలి. ఎందుకంటే హార్ట్ ఒక నిమిషానికి ఒక స్పెసిఫిక్ రేంజ్లోనే బీట్ అవ్వాలి. అంతేగాని అంతకన్నా తక్కువ కొట్టుకున్నా అంతకన్నా ఎక్కువ కొట్టుకున్నా ఇట్స్ నాట్ ఇన్ ఎ గుడ్ కండిషన్, దాన్ని అబ్నార్మల్ కండిషన్ అంటారు. సో అప్పుడు ఆబ్వియస్లీ హార్ట్ బీట్ తెలుసుకోవాలి కాబట్టి దెన్ కేమ్ స్టెథోస్కోప్. ఇన్ ద సేమ్ వే గాలి ఎంత వేగంతో వీస్తుంది అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే అగైన్ దానికి కూడా ఒక ఆప్టిమమ్ రేంజ్ ఉంటుంది కన్సిడరింగ్ ద జియోగ్రఫీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్లేస్. బట్ if there is a cyclone, if there is a tsunami that is coming, if there is a tornado that is somewhere over there, అప్పుడు ఆబ్వియస్లీ విండ్ స్పీడ్స్ మారిపోతాయి కదా. సో వీ నీడ్ టు గెస్ దట్ యాజ్ వెల్. అండ్ హెన్స్ దెన్ కేమ్ యానిమోమీటర్. ఇన్ ద సేమ్ వే ఇది అవసరం వస్తే చేసిన ఆవిష్కరణ. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వర్ దేర్ ఈవెన్ బిఫోర్ ద నెసెసిటీ అరైవ్డ్. ఉదాహరణకి మనిషి బ్రతకాలి అంటే ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి. సో ఆక్సిజన్ మనమే ఆవిష్కరించలేదే. వీ హ్యావెంట్ ఇన్వెంటెడ్ ఆక్సిజన్, బట్ ఇట్ వాస్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఎర్త్. అది ముందు నుంచే ఉంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటిది, ఓకే ఏదో మనం బతకడానికి హెల్ప్ చేస్తే అది ఏంటో అని మనం తెలుసుకున్నాం అంతే. ఇన్ ద సేమ్ వే మీ పిల్లాడికి విటమిన్స్ అందట్లేదండి, కొంచెం మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఇంతకీ విటమిన్స్లో ఏమున్నాయి, ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఏ విటమిన్ని ఏ ఫుడ్ తింటే ఎక్కువగా తెచ్చుకోవచ్చు, ఇవన్నీ తెలుస్తాయి కదా. రేపు ఒకవేళ ఆ విటమిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా ఒకవేళ ఎవరైనా ఇల్లుగా ఉన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ హెన్స్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. అందుకని ఆబ్వియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్ దిస్ పర్టికులర్ యూనిట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. సో మనం ఈ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ మొత్తం కూడా ఇలా టేబులర్ ఫామ్లోనే గమనిద్దాం. ఒకవైపు ఏమో విల్ బి హ్యావింగ్ ఎదర్ ద ఇన్వెన్షన్ ఆర్ ద డిస్కవరీ, బికాస్ ఒకవేళ ఏదన్నా సైంటిస్ట్ ఆవిష్కరిస్తే దెన్ ఇట్ బికమ్స్ ఇన్వెన్షన్. ఒకవేళ ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఒకవేళ డిస్కవర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డిస్కవరీ. లైక్ ఆక్సిజన్. ఆక్సిజన్ మనిషి కన్నా ముందు నుంచే ఉంది కదా, సో మనిషి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ హెన్స్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డిస్కవరీ. స్టెథోస్కోప్ ఉంది, మనిషి కన్నా ముందు నుంచి లేదు, మనిషే దాన్ని తయారు చేశాడు. అండ్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వెన్షన్. దాన్ని తయారు చేసినవారు లేదా దాన్ని డిస్కవర్ చేసినవారు, దట్ విల్ బి ఓవర్ హియర్. అండ్ ఎప్పుడు దాన్ని తయారు చేశారు లేదా ఎప్పుడు కనుగొన్నారు అనేది ఇట్ విల్ బి ఇన్ ద ఇయర్ కాలం. ఓకే, సో కొన్ని అంశాలకి సంబంధించి మనకి ఇయర్స్ అంతగా ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మేబీ కొన్ని ఇన్వెన్షన్స్కి మనం ఇక్కడ డేట్ కనుక్కోలేకపోవచ్చు. ఒకవేళ మీకు తెలిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, అలా అని ఒకవేళ తెలియకపోతే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, బికాస్ ద మెయిన్ ప్రయారిటీ ఈజ్ రిగార్డింగ్ ద ఇన్వెంటర్ అండ్ ద ఇన్వెన్షన్స్ ఆర్ ద డిస్కవరర్ అండ్ ద డిస్కవరీస్ రాదర్ దాన్ ద ఇయర్. ఎందుకంటే ఇయర్స్ ఎనీవేస్ మర్చిపోతారు. బట్ స్టెథోస్కోప్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటప్పుడు స్టెథోస్కోప్ని ఎప్పుడు కనుక్కున్నారో అనే దానికన్నా స్టెథోస్కోప్ని ఎవరు కనుక్కున్నారో అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అందుకని వెల్ ఎనీవేస్ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. దీనిని కనుగొన్నది విల్హెమ్ షిక్వర్డ్. ఎప్పుడు 1623లో. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాము. 21st సెంచరీలో మనందరికీ కావాల్సింది ఏంటిది, ఏసీ. ఒకప్పుడు ఎఫ్సి కావాలి అందరికీ, ఫస్ట్ క్లాస్. కొంతమందికి ఓసీ కావాలి, ఆఫీసర్స్ చాయిస్. కొంతమందికి ఏసీ కావాలి, ఎయిర్ కండిషనర్. దీనిని తయారు చేసింది విల్లిస్ క్యారియర్. ఎప్పుడు అంటే 1902వ సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి యానిమోమీటర్. ఈ యానిమోమీటర్ని విండ్ స్పీడ్, వాయు వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిని తయారు చేసింది లియోన్ బటిస్టా ఆల్బర్టీ. ఎప్పుడు అంటే 1450. అలానే యానిమేషన్. ఈ రోజుల్లో మనం ఏ సినిమా చూసినా సరే లేదా ఏ విజువల్ చూసినా ఏ వీడియో చూసినా సరే మనకి ఎంతో కొంత యానిమేషన్ డెఫినెట్గా కనిపిస్తుంది. ఉదాహరణకి ఈ రోజుల్లో మీరు సినిమాలను గమనిస్తే నిజమైన జంతువులు కనిపించవు. ఎందుకు? జంతువులు సీన్లో ఉన్నాయని చెప్పి వాటిని హింసించి వాటిని సరిగ్గా ట్రీట్ చేయకుండా చేస్తున్నారు అని పెటా లాంటి సంస్థలు కోట్ల దాకా వెళ్తున్నాయి. సో ఎందుకు జంతువులు ఏదో నాశనం చేసి రేపు సినిమా మీద చెడ్డ పేరు తెచ్చుకోవడం అని చెప్పి వాళ్ళు అన్ని జంతువుల్ని కూడా CGI VFXలోనే తీసుకొస్తున్నారు. అండ్ హెన్స్ యానిమేషన్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని ఇన్వెంట్ చేసిన ఎవరు అంటే జే స్టూవర్ట్ బ్లాక్టన్. అండ్ యాటమ్ బాంబ్, మన మానవుడి యొక్క హిస్టరీనే మార్చేసిన ఇన్వెన్షన్ ఇది. ఈ యాటమ్ బాంబ్ని కనుక్కున్న ఎవరు అంటే జూలియస్ రాబర్ట్ ఓపెన్హైమర్. ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1945. అండ్ మోర్ ఓవర్ మనకు తెలిసిందే కదా, అమెరికా జపాన్ పర్ల్ హార్బర్ని దాడి చేసింది అని చెప్పి అమెరికా వెళ్ళి జపాన్లోని హీరోషిమా అలానే నాగాసాకి మీద లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ అని 2 యాటమ్ బాంబ్ని వదిలేసింది. అండ్ ఇది హ్యూమన్ హిస్టరీనే మార్చేసింది కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఈ పర్టికులర్ టేబుల్ని గమనించినట్టయితే దిస్ ఈజ్ వన్ విచ్ మేడ్ హిస్టరీ డెఫినెట్గా గుర్తుండాలి. అండ్ ఇది కాంటెంపరీలో అలానే ఫ్యూచర్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, మనం అది గుర్తుపెట్టుకోవాలి. అలానే యానిమోమీటర్ అనేది క్లైమేట్కి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, బికాజ్ విండ్ స్పీడ్ చెప్తుంది కాబట్టి. ఏసీ ఎనీవేస్ మన డైలీ లైఫ్లో యూస్ చేస్తున్నా కూడా ఇట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ సార్ట్ ఆఫ్ అ లగ్జరీ థింగ్.
ఈవెన్ దో ఇప్పటికీ చాలామంది ఉపయోగిస్తున్నా సరే అది స్టిల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లగ్జరీ. అది ఏ రోజైతే నెసెసిటీగా కన్సిడర్ చేస్తారో అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. అండ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ ఆబ్వియస్లీ యూస్ చేస్తాం కాబట్టి వీ నీడ్ టు రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ ఇన్వెన్షన్ వచ్చి ఆస్పిరిన్ టాబ్లెట్స్ మనందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ మెడికేషన్ నేమ్డ్ సాలిసిలైట్స్. సో ఈ సాలిసిలైట్స్ అనే గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాయి ఆస్పిరిన్. బేసిక్గా చెప్పాలంటే వన్ సార్ట్ ఆఫ్ ఎ పెయిన్ కిల్లర్. దీనికి కనుక్కుంది డాక్టర్ ఫీలిక్స్ హాఫ్మన్ గారు ఎప్పుడు 1899లో. మీకు ఫీవర్ వచ్చినా, లేదా మీకు బాడీ పెయిన్స్ ఉన్నా, మీ బాడీలో వాపులు స్వెల్లింగ్స్ ఉన్నా, లేదా ఏదైనా బ్లడ్ క్లాట్ ఉన్నా దానికి సంబంధించి మీరు ఆస్పిరిన్ వేసుకోవచ్చు. బట్ రిమెంబర్, ఏ టాబ్లెట్ అయినా సరే, మరీ ముఖ్యంగా మన ఇండియాలో మనకి ఏదైనా నొప్పి ఉంది అంటే మనం ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్తాం, ఒక ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్తాం. అండ్ మీరు ఇంకో విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మెడికల్ స్టోర్స్ మీద యాక్చువల్లీ వాళ్ళు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని రాసిన యాక్చువల్లీ దే షుడ్ బి కాలింగ్ దెమ్సెల్స్ యాజ్ ఫార్మసిస్ట్. కెమిస్ట్ డ్రగిస్ట్ అంటే ఎవరు? ఆ కెమికల్ ఫార్ములా ఏ విధంగా ఉండాలి, ఆ డ్రగ్ కాంబినేషన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. అది మెడికల్ షాప్ వాళ్ళు చేస్తారు ఆ పని కాదు. సో దే షుడ్ బి కాల్డ్ యాజ్ ఫార్మసిస్ట్. ఎనీవేస్ వాళ్ళు మెడికల్ కంపెనీస్ అక్కడ రీసెర్చ్ టీమ్స్లో ఉంటారు. ఓకే. అండ్ ఎనీవేస్ మీరు ఏదైనా సరే ఒక ఫిజిషియన్ కానీ డాక్టర్ యొక్క కన్సల్ట్తోనే టాబ్లెట్స్ తీసుకోండి. అన్లెస్ అంటే ఇట్స్ వెరీ కామన్. అంటే విక్స్ లాంటివి అయితే ఓకే, కానీ ట్యాబ్లెట్ మీరు లోపలికి వెళ్తున్నప్పుడు బాడీలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇప్పుడు చాలామంది జ్వరం వస్తే వెంటనే పారాసెటమాల్ వేసేసుకుంటారు. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అని. బట్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ పారాసెటమాల్ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది వెళ్ళి. సో మీరు అలా ఊరికే ఫీవర్ వచ్చిందని ఊరికే పారాసెటమాల్ వేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ లివర్ కూడా ఊరికే పాడైపోతుంది. సో ప్లీజ్ డూ కన్సిడర్ దట్ థింగ్. ఎప్పుడైనా సరే మీ హెల్త్ బాగోకపోతే అట్లీస్ట్ మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే తెలిసిన డాక్టర్ని ఎవరైనా ఫోన్ కాల్ ద్వారానే కన్సల్ట్ చేయండి. లేదు మీ ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అడగమని చెప్పండి. అంతేగాని మీకు మీరు డాక్టర్గా కాకుండా అయితే మీరు నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరోప్లేన్. విల్బర్ అండ్ ఆర్వెల్ రైట్, వీళ్ళని రైట్ బ్రదర్స్ అంటారు. 1903లో వీళ్ళు ఏరోప్లేన్ కనుగొన్నారు. అలానే అదెసివ్ టేప్ రిచర్డ్ జి డ్రూ 1923లో కనుక్కున్నారు. బైఫోకల్ లెన్స్ అంటే బోత్ కాన్కేవ్ కాన్వెక్స్ రెండు ఉంటాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు కనుక్కున్నారు ఎప్పుడు 1779వ సంవత్సరంలో. బారోమీటర్ అగైన్ ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేస్తుంది. ఎవెంజలిస్టా టారిసెల్లి గారు దీన్ని కనుగొన్నారు ఎప్పుడు 1643వ సంవత్సరంలో. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆస్పిరిన్ అనేది డైలీ యూజ్లో ఉంటుంది కాబట్టి మేబీ అడిగే అవకాశం ఉంది. ఏరోప్లేన్ ఎనీవేస్ ఇట్స్ అ గ్రేట్ ఇన్వెన్షన్. మానవాళి యొక్క డెవలప్మెంట్ని మార్చేసింది, హ్యుమానిటీ డెవలప్మెంట్ మార్చింది. ఆబ్వియస్లీ అప్పటి వరకు కూడా కేవలం రోడ్డు మీద, రైలు మీద, లేదు మహా అయితే ఓడలో వెళ్ళొచ్చు, బట్ గాలిలో కూడా మనం వెళ్ళొచ్చు అని ఒక వేని క్రియేట్ చేసిన ఏరోప్లేన్ కాబట్టి డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అదెసివ్ టేప్ మనం డైలీ యూజ్ చేస్తాము, బట్ ఎనీవేస్ ఇట్స్ ఇంపార్టెంట్. బైఫోకల్ లెన్స్ అండ్ బారోమీటర్స్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. రిమెంబర్, మనం ఏదైనా సరే చిన్న చిన్న ఇన్వెన్షన్స్ డిస్కస్ చేయం. కత్తెరని ఎవరు కనుక్కున్నాడు, లేదు సూదిని ఎవరు కనుక్కున్నారు, ఇలాంటివి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి డిస్కస్ చేస్తాం, బట్ ఈవెన్ దెన్ వాటిలో కూడా ద మోస్ట్ ప్రయారిటీ నీడెడ్ వన్స్ ఉంటాయి. సో అందుకని మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ డిస్కవరీ వచ్చేసి బ్లడ్ గ్రూప్. అమ్మా నీది ఏ పాజిటివా, ఏబీ పాజిటివా, ఓ పాజిటివా, ఓ నెగిటివా, అర్జెంట్ బ్లడ్ డోనర్ కావాలమ్మా మాకు. సో ఈ రోజుల్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా, ఒకరికి ఏదైనా ఆపరేషన్ ఉన్నా సరే బ్లడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మాకు బ్లడ్ డోనర్స్ కావాలని అడుగుతూనే ఉంటారు. బట్ ఇంతకీ అసలు బ్లడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఏ పాజిటివ్ అవ్వచ్చు, ఏ నెగిటివ్ అవ్వచ్చు, ఏబీ అవ్వచ్చు, ఓ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే కాల్ ల్యాండ్స్టీనర్. ఎప్పుడు 1900లో. ఎగ్జాక్ట్గా డేట్ తెలీదు, బట్ రిమెంబర్ ఒకవేళ వీడికి సంబంధించి మీ దగ్గర ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఎవరు ఏమనట్లేదు. ఒకవేళ తెలిస్తే మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బాల్ పాయింట్ పెన్ దీన్ని కనుక్కుంది జాన్ లార్డ్. అలా నెక్స్ట్ వచ్చేసి పెడల్ డ్రివెన్ బైసికల్, అంటే మనం ఇలా తొక్కుతూ ఉంటాం కదా, ఆ బైసికల్ని కనుగొన్నది ఎవరు అంటే కిర్క్ ప్యాట్రిక్ మెక్మిలన్ ఎప్పుడు 1839వ సంవత్సరంలో. అండ్ క్లోరోఫామ్ మత్తుమందు CHCl3 దాని కెమికల్ ఫార్ములా, దానికి కనుక్కుంది సర్ జేమ్స్ యంగ్ సిమ్సన్. రిమెంబర్ అగైన్ ఇది కూడా డాక్టర్లు ఉపయోగించాలి, ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించకండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇది కొంటున్నారు అని తెలిస్తే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఐ నో మీరు ఇవ్వరు, బట్ స్టిల్ దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్. మన బాడీలో బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏంటిది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏంటిది, అవన్నీ మనకి తెలిస్తేనే కదా. ఆబ్వియస్లీ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటేనే మనం ఉంటాం, బికాస్ మనకి బాడీలో కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్స్క్రిటరీ, రెస్పిరేటరీ, రిప్రొడక్టివ్, సర్క్యులేటరీ, నర్వస్, డైజెస్టివ్, ఇలా అవన్నీ సరిగ్గా పనిచేస్తేనే మానవుడు సరిగ్గా బతుకుతాడు. సో ఆబ్వియస్లీ బ్లడ్ అనేది సరిగ్గా పనిచేయకపోతే, బ్లడ్ అనేది సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోతే బాడీలో డెఫినెట్గా మనిషి చనిపోతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. సో దాన్ని ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే విలియం హార్వే ఎప్పుడు 1628వ సంవత్సరంలో. సో బ్లడ్ గ్రూప్ డెఫినెట్గా లైఫ్కి సంబంధించింది, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ లైఫ్కి సంబంధించింది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అలానే ఇది పర్యావరణానికి సంబంధించింది కాబట్టి పెడల్ డ్రివెన్ బైసికల్. కొన్నిసార్లు సింపుల్గా బైసికల్ అని కూడా ఇస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి.
దాట్స్ ఇంపార్టెంట్. అండ్ బాల్ పాయింట్ పెన్ క్లోరోఫామ్ అనేది అంతగా అడగకపోవచ్చు. క్లోరోఫామ్ మేబీ ఒకవేళ మెడికల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా అడిగితే అడగచ్చు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ బెటర్ టు రిమెంబర్. మీరు అనుకుంటారు ఇన్ని నేను ఎక్కడ గుర్తుపెట్టుకుంటాను అని. మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని గుర్తుపెట్టుకోం, బట్ స్టిల్ గుర్తుంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకోవడం ప్రయత్నిస్తే ఎందుకు గుర్తుండవు? డెఫినెట్గా గుర్తుంటాయి. జస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇన్వెన్షన్ వచ్చేసి మెకానికల్ క్లాక్. టిక్ 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 టిక్. జీవితం అంటే పోరాటం అని చెప్పారు, కానీ మీరు పోరాడకపోయినా పోరాడినా సరే టైం అయితే ముందుకు జరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్ థింగ్. సో దానికి అనుగుణంగా ఎవరు అంటే సింగ్ అండ్ లింగ్సాన్ ఎప్పుడు 1725 సంవత్సరంలో సెంటిగ్రేడ్ స్కేల్, అంటే ఇప్పుడు వాతావరణం 37 డిగ్రీల సెల్సియస్ ఉంది, ఇప్పుడు వాతావరణం 14 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉంది. సో ఈ సెంటిగ్రేడ్ అవ్వచ్చు, సెల్సియస్ అవ్వచ్చు, దానికి కనుగొన్నది ఎవరు అంటే ఆండర్స్ సెల్సియస్. ఆయన పేరు మీద ఆ స్కేల్ పిలుస్తున్నారు. రిమెంబర్, సెంటిగ్రేడ్ అయినా సెల్సియస్ అయినా ఒకటే. ఎప్పుడు కనుగొన్నారు అంటే 1742 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్ ఒక ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ ఎలిమెంట్ అని చెప్పాలి. దాని యొక్క సింబల్ Cl, క్యాపిటల్ C స్మాల్ l. దాని యొక్క అటామిక్ నెంబర్ 17. దాన్ని ఐడెంటిఫై చేసింది లేదా డిస్కవర్ చేసింది కార్ల్ విలియం స్టీల్ 1774లో. అలా నెక్స్ట్ వచ్చేసి డీజిల్ ఇంజిన్, ట్రాన్స్పోర్ట్కి చాలా ఇంపార్టెంట్. ఎవరు కనుగొన్నారు అంటే రుడాల్ఫ్ డీజిల్ ఎప్పుడు 1892 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి డైనమైట్, డిస్ట్రక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరు కనుగొన్నారు అంటే ఆల్ఫ్రెడ్ బి నోబెల్. కొన్నిసార్లు జస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అని రాస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 1867 సంవత్సరంలో. అండ్ ఏదైతే నోబెల్ బహుమతి ఉందో అది ఈయన పేరు మీద ఇస్తున్నారు. ప్లీజ్ టు రిమెంబర్ దాట్. ఈయన స్వీడన్ కంట్రీకి చెందిన అతను. ఈయన పేరు మీద నోబెల్ బహుమతి ఇస్తున్నారు. అండ్ మీరు నోబెల్ ప్రైజెస్ని జాగ్రత్తగా గమనించినట్టయితే వాళ్ళు నోబెల్ ప్రైజెస్ని ఫిజిక్స్లో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు, బయాలజీ లేదా మెడిసిన్లో ఇస్తారు, లిటరేచర్లో ఇస్తారు, పీస్లో ఇస్తారు, అలానే ఎకనామిక్స్లో ఇస్తారు. కానీ వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇవ్వని ఒకే ఒక మేజర్ ఫీల్డ్ ఏంటంటే మ్యాథమెటిక్స్. ఎందుకనంటే ఆల్ఫ్రెడ్ నోబెల్కి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు. అందుకే మ్యాథ్స్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్కి సమానమైన ఇంకో పురస్కారం ఉంది, అది అబెల్ నీల్ హెన్రిక్స్ ప్రైజ్. లేదు, దాన్ని సింపుల్గా కొన్నిసార్లు అబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. అండ్ ద నెక్స్ట్ ఇన్వెన్షన్ ఈజ్ ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్. ఆబ్వియస్లీ ఈ రోజుల్లో ఎవరికి కూడా ప్రెషర్ కుక్కర్కి సంబంధించి అంత ఐడియా లేదు. ఆ గ్యాస్ కట్ ఏంటి, ఎన్ని విజిల్స్ రావాలి, ఇదంతా అంత ఎవరు గుర్తుపెట్టుకుంటారు. సో ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ కుక్కర్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి. దీనికి అనుకున్నది ఎవరు అంటే విలియం ఎస్ హడావే. ఎప్పుడు 1896 సంవత్సరంలో. ఎలక్ట్రోస్కోప్ అగైన్ మానవుడి జీవితాన్ని మార్చిన ఆవిష్కరణ అని చెప్పాలి. మైక్రో ఆర్గానిజమ్స్ మన కంటికి కనిపించవు, అలాంటి వాటిని మనం చూస్తేనే కదా తెలిసేది అసలు మన బాడీలో అసలు ఎటువంటి క్రిములు ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి, అది ఎంతకీ ఫంగసా, లేదా అది బ్యాక్టీరియానా, అది ప్రోటోజోవానా, అది వైరస్ అవన్నీ తెలియాలి అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోస్కోప్ ఎలక్ట్రిసిటీని మెజర్ చేస్తుంది. దీనికి అనుకున్నది ఎవరు అంటే విలియం గిల్బర్ట్ 1600 సంవత్సరంలో కనుక్కున్నారు. ఎలక్ట్రిక్ ఫ్యాన్ గుర్రని తిరుగుతుంటుంది, గాలిని ఇస్తుంది, అందరూ చాలా సుఖంగా పడుకుంటారు ఫ్యాన్ ఉంటే. షూలర్ వీలర్ కనుగొన్నారు 1882 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ బ్యాటరీ 21st సెంచరీలో చాలా ఇంపార్టెంట్. కనుగొన్నది ఎవరు అంటే వోల్టా. ఎప్పుడు 1800 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి ఎలివేటర్. ఈ రోజుల్లో ఎవరికి మెట్లెక్కి ఓపిక అస్సలు లేదు. డెఫినెట్గా చిన్న పెద్ద అనే తేడా లేదు. పెద్దవాళ్ళకేమో మోకాల నొప్పులు, చిన్నవాళ్ళకేమో బద్ధకం ఎక్కువ. సో అందుకే మనుషులందరూ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి, మనుషులందరికీ రోగాలు రావాలి అని చెప్పి ఎలీషా ఆర్టిస్ గారు ఎలివేటర్ని కనుగొన్నారు. అండ్ రిమెంబర్, ఈవెన్ లిఫ్ట్లో కూడా ఓటీస్ అని ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వచ్చింది ఈయన పేరు మీద. నెక్స్ట్ ఇన్వెన్షన్ వచ్చి ఎలక్ట్రిక్ మోటార్, డీసీ. ఆబ్వియస్లీ కరెంట్కి సంబంధించి ఒకటి ఏసీ ఉంటుంది, ఇంకోటి డీసీ ఉంటుంది. సో డీసీ వచ్చేసి థామస్ డావెన్పోర్ట్ గారు కనుగొన్నారు. ఎప్పుడు అంటే 1873 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెట్. మనం వాడే ఫోన్స్ అవ్వచ్చు, మనం వాడే మెషిన్స్ అవ్వచ్చు, ఈవెన్ మనం వాడే బ్లూటూత్స్ అవ్వచ్చు, ఇలా అన్నిట్లో కూడా ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉపయోగిస్తారు. అండ్ హెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విలియం స్టర్జన్ గారు కనుగొన్నారు 1824 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి ఫౌంటైన్ పెన్. ఎనీవేస్ మనం అంత పెద్దగా వాడం కానీ, బట్ హిస్టరీకి సంబంధించింది. పెట్రషి పోనియర్ గారు కనుగొన్నారు 1827 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చి గ్రామోఫోన్. ఒకప్పుడు మ్యూజిక్ లవర్స్కి బాగా ఇష్టం. అది కనుగొన్నది ఎవరు అంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఎప్పుడు అంటే 1878 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్, ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. దాని యొక్క సింబల్ వచ్చి క్యాపిటల్ హెచ్ అండ్ దాని యొక్క అటామిక్ నెంబర్ 1. కనుగొన్నది ఎవరు అంటే హెన్రీ క్యావెండిష్ 1766 సంవత్సరంలో కనుగొన్నారు. అలానే ఎలిమెంట్ అంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ మీరు ఫస్ట్ 30 ఎలిమెంట్ల పేరైనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెరస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. అట్లా కనీసం 30 కనుగొంటే అఫ్కోర్స్ దాని వెనకాల ఉన్నాయి మీకు రావా అని డౌట్ మీకు రావచ్చు. వాళ్ళు నాకు అవి కూడా వచ్చు కానీ, బట్ వాట్ ఐఎమ్ సపోజ్ టు టెల్ ఓవర్ హియర్ ఈస్ ఈ ఫస్ట్ 30 ఎలిమెంట్స్తోని ఎక్కువగా ఎగ్జాంపుల్స్ కానీ, రియాక్షన్స్ కానీ, క్వశ్చన్స్ కానీ అడుగుతూ ఉంటారు. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఇవి కాకుండా కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయోడిన్ అవ్వచ్చు,
యురేనియం అవ్వచ్చు, అలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద మోస్ట్. అందుకని అట్లీస్ట్ ఆ 30 ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.